అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగున్నారమ్మా, అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఏమ్మా, మన ఊరు, మన పల్లెలు, మన రాష్ట్రాలు అందరూ కూడా బాగోవాలి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను. ఇదిగో ఉగాది పచ్చడి చేద్దామని చెప్పి వచ్చాను నేను. ఏమ్మా, మా ఇంట్లో మా విధంగా పూర్వీకుల కాడించి ఎలా చేస్తున్నారో అలాగే, ఏదో ఉన్నదని కాదు, మా ఇంట్లో ఇలాగే చేసుకుంటారు. మా అమ్మగారు, మా అమ్మమ్మగారు, మా నాన్నమ్మ కాడించి కూడా ఇలాగా. ఏమ్మా, అందుకని ఇప్పుడు నేను మీ ముందుకి మేము ఎలా చేసుకుంటామో మా ఇంట్లో మీకు చూపిద్దామని వచ్చాను. ఓకేనమ్మా, రండి. ఇగోరా అమ్మా, ఇదిగో స్టార్టింగ్ అరటిపళ్ళు, మామూలు అరటిపళ్ళు ఇవి. అమ్మా, బెల్లం, బూరుగుపిల్లి బెల్లం, వేప పువ్వు, మామిడికాయ, జీడిపప్పు, పచ్చి జీడిపప్పు బద్దలం. అమ్మా, ఏపుడు పప్పు, కొబ్బరికాయ వెనకాల బ్లాక్ ఉంటుంది కదా, చెక్కేసుకుని ఇక ఇలా వైట్గా రావడానికి. ఇక అరటిపళ్ళు ముక్కలు ఆల్రెడీ కోసేసి ఉంచుకున్నాం. ఓకేనమ్మా, ఇదిగో పచ్చి కారం, కొద్దిగా సాల్టు, కొంచెం జీలకర్ర పరక. ఇది ఆల్రెడీ చింతపండు, మేము చింతపండు క్రీమ్ వాడతాం కదా, అది వాడము ఇందులోకి. ఆల్రెడీ చింతపండు ముద్ద పిసుక్కుని ఇక్కడ పెట్టుకున్నాను. ఓకేనమ్మా, ఇదిగో గిన్నె. ఇదిగో అమ్మా, చల్లగా ఉండడానికి కూలింగ్ వాటర్, ఇప్పుడు వేసవకాలం కదా, కూలింగ్ వాటర్. ఇదిగో 2 ఐస్ పీసులు వేద్దామని చెప్పి ఇదిగో ఐస్ పీస్. ఓకేనమ్మా, మరి ఇందులో ఎంతో శ్రేష్టం ఉందంట, ఆరోగ్యం. ఎంత ఆరోగ్యం, అసలు తిన్నోళ్ళు కూడా ఒక స్పూన్ వేళ వేసుకుంటారు ఉగాది అనగానే. మరి అందరూ కూడా మళ్ళీ 2026 దాకా బాగోవాలి, ఆరోగ్యాలు ఇవ్వాలి దేవుణ్ణి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. ఈవేళ ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం వేసుకోవాలి. మేమైతే ఇంట్లో వారం రోజులు తింటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుని, ఫ్రీజర్లో పెట్టేసుకుని చక్కగా ఒక డబ్బా కానీ, ప్లాస్టిక్ డబ్బా కానీ, బాక్స్ కానీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ మన టిఫిన్ చేసిన తర్వాత వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ తినవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యం, ఎందుకంటే పులుపు, తీపి, చేదు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఒకరి ఏయో వేస్తారు, అవన్నీ ఓన్లీ షో అంతే. యాపిల్ ముక్కలు, ద్రాక్ష పళ్ళు అవన్నీ వేస్తారు, అవి కాదు అక్కడ లెక్క. మనకి ఇదే లెక్క. ఎమ్మద్దండి. స్టార్టింగ్ ఇదిగో బెల్లం వేసుకుందాం. బెల్లం ఇది 1/2 కేజీ మీద ఎక్కువే, తీపి ఎక్కువ ఉండాలి. అదిగో బెల్లం. ఇదిగో మనం చేసుకునే విధానంగా మీకు నేను చూపిస్తాను. ఓకేనా? ఇదిగో బెల్లం వేసాను కదమ్మా. ఇదిగో మామిడికాయ కోయడం అంటే కోసుకున్నాం, మన సరిపడగా ఎంత కావాలో అంతే వేసుకోవాలి రోయ్. మీకు నేను చూపించానని పోసేయకూడదు. అరటిపండు ముక్కలు అన్నీ వేసేస్తాను. ఏపుడు పప్పు మొత్తం వేసేస్తా. అదిగో జీడిపప్పు మధ్యలో. అది పిల్లలు తినకపోయినా సరే కొంచెం కొంచెం తినిపించండి. అదిగో ఇది ఎలాగంటే, అదే ఉంది కదా డిమార్ట్లో మిషను, చిన్నగా ముక్కల కోసం అమ్మాయి కొట్టిందన్నమాట. పంట కింద పడితే బాగుంటాయమ్మా. అది కొందరు కూర వేసుకుంటారు, కొబ్బరికాయ కూర కూడా వేసుకుంటారమ్మా. అది ముక్కలు అయితే పంట కింద తగులుతుంది. ఇదిగో జస్ట్ వేసామన్న పేరు జీలకర్ర, కొత్త కారం, పచ్చి కారం అన్నమాట. మసాలా కారం వేయకూడదు ఇందులో, పచ్చి కారమే వేసుకోవాలి. ఇదిగో కొంచెం సాల్ట్, మనం బెల్లం వేసినప్పటికీ సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మన దీని రుచి, వేప పచ్చడి రుచి తెలుస్తుంది. ఓకేనమ్మా, ఇదిగో ఇప్పుడు పోసిదేంటి, ఇదిగో ఆల్రెడీ తీసేసుకుని ఉంచుకున్నాను గుజ్జు. అదిగో లెక్క మనకి ఇలాగ వారం రోజులు ఉంటుంది చక్కగా పెట్టుకుంటే. ఈవేళ చేసిన రుచే. అదిగో మొదలు పెట్టాను. ఓకేనమ్మా, ఇప్పుడు ఇది కలిపిన తర్వాత మీకు వేస్తాను. ఇదిగో యాపు చాలా అరుదుగా ఉంది ఈ సంవత్సరం అమ్మా. యాపు మరి ఎందుకో పోయిన సంవత్సరం అయితే ముందే వచ్చేసింది, ఈ సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అయింది. అయినా కూడా తెచ్చారనుకో మా పిల్లల పొలం నుంచి. ఏ కాలంలో దొరికితే ఆ కాలంలో దొరుకుద్ది. అది టైట్ అయినా ఏదైనా దొరుకుద్ది. సిటీల్లో అయితే ఇబ్బంది, కొంచెం రూపాయికి రూపాయి అవుద్ది అంతే. మనం కొంచెం పల్లెటూరు సైడ్లో ఉంటున్నాం కాబట్టి మనకు అన్నీ కూడా చక్కగా. ఇదిగో నేను పోసిన దానికి అలా సరిపోద్ది. ఇంకా ఇదిగో 2 ఐస్ పీసులు వేస్తున్నాను. అసలు ఎంత చల్లగా ఎంత బాగుంటుంది అనుకుంటున్నాం. ఇదిగో వేసాను కదా.
అదిగోరా అసలు చూడు, కొందరు పలసగా చేసుకుంటారు. నేను చూసాను యూట్యూబ్లో మిరియాల పొడి ఏవేయో వేస్తున్నారు. మా అమ్మగారు అలా వేయలేదు. అందుకని మా అమ్మగారు చేసినట్టుగానే మేము ఫాలో అవుతాను కాబట్టి ఇలాగ మాకుగానే. ఇప్పుడు ఈ ఐస్ పీస్ అనేది ఎందుకు వేసానంటే ఎండగా ఉంది, మనం తాగుతూ ఉంటే చల్లగా ఉంటుంది చక్కగానని చెప్పి వేసానమాట. అంటే ఐస్ పీస్ కూడా వేసుకోవచ్చు అని. మనం ఎలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఇప్పుడు తింటాం కాబట్టి మనం ఇది ఇది చెయ్యి పెట్టే చేసుకోవాలి. ఇది గరిటెలు పెట్టి చేసేది కాదు, చెయ్యి పెట్టి ఇలా చేసుకుంటే శుభ్రంగా చెయ్యి కట్టుకుని అంతే. అన్నీ సరిపోయిరా, అన్నీ చక్కగా మనం ఎలా పర్ఫెక్ట్గా వేసుకున్నామో అలా సరిపోయి. ఇంకా అందులో వేసుకునేది ఏముండదు. అయితే ప్రాసెస్ అంతా బోడు పని. మీకు కలపడానికే 2 నిమిషాల్లో కనపడుతుంది, కానీ మరి అన్నీ చేసుకోవాలి కదమ్మా ముందు. అమ్మా మరి దీంట్లోకి ఉగాదికి ఏంటి స్పెషల్ సాయం ఏం చేసింది అనుకుంటారమ్మా. ఏమ్మా చూపిస్తా, ఓకేనా? ఓకేనమ్మా. ఇదిగో రాత్రి పాప వేసిందిరా కారపూస, పాపం గజ్జికాయ అంటే ఇష్టమ్మా మనవడికి, వేసిందన్నమాట. రాత్రి చూపించే అవకాశం లేదు ఇంకా, అందుకని ఇప్పుడు మీకు ఇది ఇలా చూపిస్తున్నాను. ఎందుకంటే ఉగాది స్పెషల్ మీ అందరికీ చూపించాలి, ఏదో ఒకటి స్వీట్ చేసి అని చెప్పి. ఓకేనా? మామిడికాయ పులిహోర చేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో ఉగాది పచ్చడి మీ గురించి పోస్తున్నాను. దగ్గరున్న వాళ్ళు అనుకో పంపించాలని పెట్టాలని ఆశ, నాకు చాలా ఇష్టం నాకు అలాగా. ఏమ్మా మరి ఇదిగో ఇది తిని మీ అందరూ బాగోవాలని, అందులో నేను ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ పెట్టి నిన్నటికి నెల అయింది. ఏమ్మా ఇది నెల మీద ఒక్కో రోజు. మరి ఇలాగే 2025లో ఉన్నాం మనం, కొత్త సంవత్సరంలో. అందరూ బాగోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, వ్యాపారాలు బాగోవాలి, కష్ట సుఖాలు పోవాలి. అమ్మా సుఖాలు రావాలి, కష్టాలు పోవాలి, అది కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అందుకని నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా. అందుకని మంచి రెసిపీతో నేను మళ్ళీ వస్తాను. ఈ ఉగాది పచ్చడి మీరు చూసి ఈ విధంగా చేసుకోండి. ఓకేనమ్మా? మరి ఉంటాను. బాయ్ బాయ్.